నాతో దేవుడు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను విన్న అంశంలో అది నా పర్సనల్. నాతో ఏం మాట్లాడాడో నేను నా రహస్యంలో నేను దాచుకుంటాను నా హృదయంలో. మీతో ఏం మాట్లాడాడో మీ హృదయంలో మీరు భద్రం చేసుకోండి. మీకు ఒకటే చెప్తాను, దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోండి. దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోండి. మనకు ఒక దరిద్రపు అలవాటు ఉంటుంది. ప్రసంగాలు వింటాం, అవసరమైతే నోట్ చేసుకుంటాం, 1-2 రోజులు మైండ్లో పెట్టుకుంటాం, కానీ వాటి విషయంలో తీవ్రత కలిగి ఉంటాం. దేవుడు ఎవరిని గుర్తిస్తాడంటే ఆయన మాట విషయంలో తీవ్రత ఎవరికి ఉందనేది వాళ్ళని గుర్తిస్తాడు దేవుడు. దేవుని మాటల్ని సీరియస్గా ఎవరు తీసుకుంటారు వాళ్ళని గుర్తిస్తాడు. దేవుని మాటల్ని సీరియస్గా తీసుకునే వాళ్ళని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళని దేవుడు కూడా పక్కన పెడతాడు. నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను, తృణీకరించేవాడిని తృణీకరిస్తాను అన్నాడు. దేవుణ్ణి ఘనపరచడం, గౌరవించడం అంటే ఫస్ట్ ఆయన మాటని గౌరవించటమే. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. అంటే జస్ట్ వినటం కాదు, లోబడటం మెయిన్. ప్రతి సందర్భంలో నీకు ఆశ కలిగి ఉంటే, ప్రతి సందర్భంలో దేవుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. హృదయంలో వాంఛ ఉంటే ఆయన మాట నీకు వినబడ్డ ప్రతి ఘట్టంలోనూ దాన్ని తీవ్రంగా తీసుకోవటం అనేది భక్తి సాధనలో ఒక కీలకమైన విషయం. కానీ దాన్నే నిర్లక్ష్యం చేసేటట్టు సైతాన్ చేస్తాడు. ఇప్పుడు మన హృదయం 2 రకాలుగా చేసుకోవటానికి మన చేతుల్లోనే ఉంది. ఒక బోర్డు లాగా మనం మన హృదయాన్ని ఏర్పరచుకోవచ్చు, లేదా ఒక అల్మరా లాగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవచ్చు. ఒక బ్లాక్ బోర్డ్ లాగా, లేకపోతే ఒక ఆర్ట్ వేసేటువంటి వైట్ పేపర్ లాగా మన హృదయాన్ని పెట్టుకుంటే, చర్చిలోకి నువ్వు వచ్చావు, దేవుని వాక్యం దైవజనుడు అందిస్తూ ఉన్నాడు, ఒక పిక్చరు నీ హృదయం మీద వేయబడ్డట్టు అవుతుంది. అది నా వెనక మీకు బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ కనపడుతుంది, చూసారా? ఏమైనా ఉందా నా వెనక? ఆ ఎల్ఈడీలో కూడా కనపడుతుందిగా, ఏదో కెరటాలు లేచినట్టు, అగ్ని కెరటాలు లాగా రవ్వలు లేచినట్టు కనపడుతుందా? అంతకుముందు దానికి ఇంకొక ఆర్ట్ ఉంది. ఆర్టిస్ట్ ఏం చేశాడంటే దాన్ని చెరిపేసి ఇది వేశాడు అనమాట. ఒకవేళ మీరు శుక్రవారం చూడగలిగితే అది ఇది చెరిగిపోయి ఇంకోటి వచ్చింది అదే బోర్డు మీద. అర్థమైందా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం హృదయంలో ఎలా తీసుకుంటున్నాం, హృదయాన్ని ఎలా అమర్చుకొని వాటిని తీసుకుంటున్నాం అనేది ఇట్లాంటి ఒక బోర్డు లాగా, షీట్ లాగా మన హృదయం ఉంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, నేను ఒక ఆర్ట్ వేస్తాను దేవుని వాక్యంతో, కానీ బయటికి వెళ్ళగానే వాడు ఈజీగా ఆర్ట్ చెరిపేసి వాడు వేరే చిత్రం చిత్రీకరిస్తాడు నీ మైండ్లో, నీ హృదయంలో. అవునా కాదా? నేను గుర్తించింది ఏంటంటే, దేవభక్తి సాధన చేసే వాళ్ళల్లో దాదాపు 70% మంది హృదయాలు ఎట్లాంటి బోర్డు లాగానే ఉన్నాయనేది నా అభిప్రాయం. 30% మంది మాత్రమే హృదయాల్ని అల్మరాలాగా సెట్ చేసుకున్నారు, లేదా ఒక లాకర్ లాగా. అల్మరా అన్న బీరువా అంటే ఇంకా ఈజీగా అర్థమవుతుందేమో. బీరువా, అల్మరా, లాకర్. బ్యాంకులో మనం బంగారపు సొమ్ము పెట్టామనుకో, లాకర్లో పెట్టి లాక్ చేస్తాడు. లాకరు సొరుగులుగా ఉంటుంది, బాక్సులుగా. నీకు నంబర్ ఇస్తాడు, నేమ్ రాస్తాడు. ఆ నంబర్ తీసుకొని నువ్వు వెళ్తే నీ లాకర్ ఓపెన్ చేసి నీ సొమ్ము తీసుకొచ్చి నీకు ఇస్తాడు, నువ్వు పైసలు కడితే. అంతేనో ఇంకేమైనా కథలు ఉన్నాయో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు గోల్డ్ పెట్టలేదు బ్యాంకులో, ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా చెప్పండి. అది పరిస్థితి. నేను పెట్టుంటే నాకు అనుభవం వస్తుండే. సో हमारा तो नहीं मालूम वो कैसा
కర్తే క్యాయికి ఐసా. ఓకే, సో పాయింట్కి వద్దాం. బోర్డు వేరు, లాకర్ వేరు. లాకరు భద్రపరుచుకునే స్థలం. బోర్డు ఒక పిక్చర్ గీయొచ్చు, ఈజీగా చెరిపేసి మళ్ళీ ఇంకో పిక్చర్ గీయొచ్చు. అట్లా ఒక బోర్డు మీద 100 పిక్చర్లు గీయొచ్చు. దేవుని సన్నిధికి వచ్చి భక్తి సాధన చేసి దేవుని వర్తమానం విని దేవుని మాటల్ని తీసుకునేటువంటి వ్యక్తుల ఆ హృదయాలు 2 రకాలుగా డివైడ్ చేశాను. ఒకటి బ్లాక్ బోర్డ్ టైపు, రెండవది అల్మరా టైపు. నీ హృదయం ఎలా ఉందో నీవు కొంచెం చూసుకుంటే నీకు అర్థమైద్ది. ఎన్నోసార్లు ఎన్నో మెసేజెస్ విన్నావు, నువ్వు మస్తు ప్రసంగాలు విన్నావు, బోల్డ్ అన్ని ఉపదేశాలు విన్నావు, పిల్ల ప్రసంగాలు అనుకున్నవి విన్నావు, పెద్ద సీనియర్ మోస్ట్ల ప్రసంగాలు అనుకున్నవి విన్నావు. అబ్బో అసలు ఈయన మామూలు దైవజనుడు కాదు, పెద్ద ఇంత అది ఇది అనుకున్నోడి మాటలు విన్నావు. ఏదే ఉందిలే అనుకున్నోడి మాటలు విన్నావు. విషయం ఏంటంటే ఎవరు నిలబడ్డా మాట్లాడింది పరిశుద్ధాత్ముడే. ఇక్కడ కనపడేటువంటి బొమ్మలే మార్పు, కానీ ఈ బొమ్మలను ఆడించేటువంటి ఆటగాడు ఒక్కడే. అతడు షాలేం రాజు అయినా, రవి పాస్టర్ అయినా, లేకపోతే ఇంకో పాస్టర్ ఎవరైనా. యథార్థం చెప్పండి, షాలేం రాజు అన్న మాట్లాడితేనే అందులోంచి దేవుడు నీతో మాట్లాడా? ఇంకా వేరే దైవజనులు వాక్యాలు చెప్తున్నప్పుడు, కొన్నిసార్లు బాధల్లో ఉన్నప్పుడు ఏదో సెల్ ఫోన్ ఆన్ చేస్తే అనేక మంది దైవజనులు వాక్యం అందిస్తున్నప్పుడు ఎవరో ఒకరి మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడలేదా? అనుభవాలు లేవా? ఉన్నాయా లేవా? అదే షాలేమన్న ద్వారానే కదా నీతో మాట్లాడాలి. అదేం లేదు. వినగలిగే చెవి నీకుంటే, సిద్ధ మనసు నీకుంటే, ఎప్పుడు నువ్వు అందుబాటులోకి వచ్చిన ఆయన ఎవ్వరో ఒకరిని వాడుకొని నీతో మాట్లాడతాడు. సేవకులే అందనవసరంలా, కొన్నిసార్లు విశ్వాసుల ద్వారా మాట్లాడతాడు. విచిత్రం, కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా మాట్లాడతాడు. గాడిదను వాడుకొని బిలాముతో మాట్లాడినట్టు, అవునా? కాకపోతే స్పెషల్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు చెప్తే సింపుల్గా అర్థమైంది, కొంతమంది చెప్తేనే కొంచెం తొందరగా అర్థం కాదు. అది వచ్చిన ప్రాబ్లం, అంత ఇంకేం లేదు. అందరు చెప్పేది అదే వర్తమానం, కొంతమంది అందిస్తేనే కొంచెం కష్టపడి తీసుకోవాలి, కొంతమంది సింపుల్గా ఎక్కిద్ది అనమాట. అంతే తేడా. విషయాన్ని అందించేవాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒక్కసారి నాకు సమాధానం చెప్పండి. ఒక పాయింట్, ఎన్నోసార్లు విలువైన వర్తమానాలు విన్నారు, విన్నయన్నీ మీ హృదయంలో ఉన్నాయా? అవి ఆచరణకు నోచుకున్నాయా? యథార్థంగా నాకు చెప్పాలి, అబద్ధాలు ఆడొద్దు. లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా ఉంటే లైవ్లో, ఒకవేళ టైం డిలే అవుతుందని సర్దుకున్న వాళ్ళు పోనీ, ఉన్నోళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఓకే, మీరు చెప్పండి. ఎన్నో రకాలుగా దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటని నువ్వు సీరియస్గా తీసుకున్నావా? భద్రం చేసుకున్నావా? లేకపోతే బ్లాక్ బోర్డు మీద ఆర్ట్ వేసి తర్వాత చెరిపేసి మళ్ళీ ఇంకోటి వేసినట్టు నీ హృదయం ఉందా? ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు 4 పాయింట్లు ఆయన చెప్పేసుకున్నాడు, ఆయన పని అయిపోయింది. ఆయన నుండి దేవుడు అందించాడు. వాటిని తీసుకొని ఆచరణలో పెట్టే విషయంలో ఇప్పుడు నీ పాత్ర ఏంటి? బయటికి వెళ్తావు, ఆ క్లైమేట్ మార్పు, ఆ పరిస్థితులు, ఆ మాటలు, ఆ వాతావరణం టోటల్ చేంజ్. ఈరోజు ఒకవేళ ఈ నైట్ ఉండొచ్చేమో, రేపు పొద్దుటికల్లా మారిపోద్ది. కానీ అలా మారడానికి వీల్లేదు. అందుకని హృదయం బ్లాక్ బోర్డ్ లాగా కాదు. బ్లాక్ బోర్డ్ లాగా ఉంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఆర్టేస్తాడు, బయటికి పోతే సాతాను దాన్ని చెరిపి ఇంకొక ఆర్టేస్తాడు. అందుకే చెంచల మనసు వచ్చేస్తుంది. చర్చిలో ఉన్నప్పుడు ఒక టైప్ మైండ్ వస్తుంది, బయటికి పోతే ఇంకో టైప్ మైండ్ వస్తుంది. అర్థం కాదు ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అంటే, నీ హృదయం లాకర్ లాగా లేదు, బ్లాక్ బోర్డ్ లాగా ఉంది. ఎక్కడ పోతే అక్కడ ఆర్ట్ మారిపోతుంది, పిక్చర్ మారిపోతుంది. పిక్చర్ మారిపోయే కొద్దీ ఆ టైపు ప్రవర్తన నీకు వస్తుంది. అది ప్రాబ్లం. అందుకే చిన్న చేంజ్, నా హార్ట్ని బ్లాక్ బోర్డ్లా కాదు, లాకర్లా క్రియేట్ చేసుకోవాలి. మిగిలిన చెత్తంతా పక్కన పెట్టి దేవుని మాటలు నేను చాలా సీరియస్గా తీసుకోవాలి. తీసుకొని
నా అంతరంగంలో దాచుకొని నాకున్న అనుకూలత చొప్పున ప్రతిదీ క్రమక్రమంగా నాకున్న పరిధిలో, అవకాశంలో ఆచరణలో పెడుతూ రావాలి. ఇది ముఖ్య లక్ష్యంగా ఏర్పరచుకొని భక్తి సాధన చేయాలి. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? నిజంగా కొంతమంది చేతులు ఎత్తలేదు. అర్థం కాలేదా? చెల్లి అర్థం కాలేదా? ఓకే, అర్థమైతే వందనాలు. అర్థం కాకపోతే నేను చెప్పను. ఇక మళ్ళీ ముందే చెప్పా కదా, మాటలు సీరియస్గా తీసుకోండి అని. హల్లెలూయా చెప్పండి, గట్టిగా ఒకసారి చెప్పండి. నేను చెప్పను కానీ ఆ యూట్యూబ్లో అప్లోడ్ అయితే వినండి. మళ్ళీ హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోమన్నాడు? లాకర్ లాగా. ఏ దేవుని మాటలకి ఎక్కువ అందులో ప్లేస్ ఉండేటట్టు. నీ మాటలు నాకు దొరికినవి అవి జుంటి తేలిన ధార కంటే మధురమైనవి అని భక్తుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? సామెతల్లో 4లో, నా కుమారుడా, నా మాటలను పట్టుదలతో నీ హృదయము పట్టుకొననిమ్ము అన్నాడు. ఒక్కసారి చూస్తారా అమ్మా? 4:4 ఒక్కసారి త్వరగా చూడండి. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదు. అబ్బా, నీ జీవిత సాఫల్యత రహస్యం అంతా అందులోనే ఉంది నాయన. నీ బ్రతుకు సఫలత అంతా కూడా నా మాటలోనే ఉందిరయ్యా. నువ్వు నా మాటల్ని వెనక్కు ద్రోసేస్తున్నావు అమ్మా. నా మాటలు నీవు పట్టుదలతో పట్టుకుని వాటిని అనుసరించి నువ్వు అడుగులు వేయటానికి ప్రయాసపడితే అవి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము అని అదే సామెతల్లో అన్నాడు. నీవు చేసేదంతా సఫలమైంది అని కీర్తనల్లో అన్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు నీ ఆత్మకు అవి ఆహారము. ఏంటి? అనే వాక్యము. అంతేకాదు శత్రువుని ఎదుర్కోవటానికి అదే ఒక ఆయుధం. చూడండి, ఒక్క వాక్యమే, దేవుని మాట ఒకటే, అది నీ లోపలికి ప్రవేశిస్తే ఆ ఒక్క వాక్యమే ఎన్ని అవతారాలు ఎత్తుతుందో చూడండి. విచిత్రం. వాక్యం ఒకటే, ఆ ఒక్క వాక్యమే ఎన్ని రూపాలు మార్చుకుంటుందో, ఎన్ని ఘట్టాల్లో ఎలా తయారై నీకు సపోర్టివ్గా నిలుస్తుందో ఆలోచించి. శత్రువు నీ మీదికి దాడికి వస్తే ఈ వాక్యమే ఖడ్గమై నిలుస్తుంది అడ్డు. ఇది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాల నుంచి మనం చదివితే, సర్వాంగ కవచము ధరించుకునుడి అన్న కాడ వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకోండి అన్నాడు. ఓకే, ఈ వాక్యమే పేతురు పత్రికలో మీకు ఆహారము, పానము, వాక్యమును, పాలను అపేక్షించుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యమే శత్రువు మన మీదికి వచ్చినప్పుడు ఖడ్గంగా వాడిని అడ్డుకుంటుంది. మనకు ఆకలైనప్పుడు అదే ఆహారం అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే యేసయ్య సాతానుతో చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని. ప్రైజ్ ది లార్డ్. వాక్యమే అక్కడ మళ్ళా రూపం మార్చుకుంది. ఇదే వాక్యం జీవిత యాత్రలో కొన్నిసార్లు ఎలా అడుగు వేయాలో అర్థం కాదు. కీలకమైన మలుపులు ఉంటాయి, సరైన నిర్ణయాలు మనకి క్లారిటీ ఉండదు. ఏం చేయాలని. అంటే ఒక మాటలో చెప్పాలంటే, నడుస్తున్న నడకకి చీకటి గమ్మేసి పల్లెటూళ్ళల్లో మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. అంటే సింపుల్గా చెప్తాను, ఒకటోళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, అర్థం కాలేదా? వెళ్తుంటాం కదా, చెప్పండి, మీరు స్పందించండి. వెళ్తుంటాం కదా, బజారులో లైట్లు ఉన్నంత వరకు మనకు కనపడిద్ది. ఆ తర్వాత అన్ని చెట్లు ఉంటాయి, డార్క్గా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, అవునా? ఒకవేళ పాము ఉంటే ఈ సంగతి ఏమో కానీ అసలు పోయే అవకాశం ఉంటుంది.
అందుకని మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్ తీసి లైట్ ఆన్ చేసుకుని చూసుకుని ఎక్కడేమైనా ఉందా అని చూసుకుని జాగ్రత్తగా అడుగులేస్తాం. అవునా? రైట్. కొన్నిసార్లు మన జీవితంలో కొంత మనకు అర్థమవుద్ది, కొంత అర్థం కాదు. అర్థం కాని టైంలో ఈ వాక్యమే దీపంగా మళ్ళీ రూపు మార్చుకొని నీకు వెలిగిస్తుంది. ఒక్క వాక్యమే ఎన్ని ఆకారాల్లోకి మారిద్దో మీరు గమనించవచ్చు. నీ లోపలికి ప్రవేశించి నీ లోపల జరిగేటువంటి మార్పులు చేస్తానే ఉంటుంది. ప్రాణ ఆత్మ కీళ్లలోకి ఎముకల్లోనికి ప్రవేశించి వాటిని డివైడ్ చేసినట్టు ప్రాణాత్మలలోనికి దూరుచు శోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్జరీ లోపల ఆపరేషన్ చేస్తుంది వాక్యమే. అంతేకాదు, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది అన్నాడు. అది సామెతల గ్రంథంలోనే ఉంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. 4:22, 21 నుంచి ఉంటుంది. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అదుగో ఈ వాక్యమే ఒకవేళ నీ దేహానికి బలహీనత వస్తే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగునట్లు ఈ వాక్యమే ఒక అద్భుతమైన మెడిసిన్లా మారిపోతుంది. దేవుని మాటలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఈ రకంగా వాక్యం ఎన్ని రూపాలుగా రూపాంతరం చెందుతుంది అంటే బోల్డ్ అని ఉన్నాయి. శూన్యంలాగా నీ జీవితం అయిపోయిందా? అట్లయితే దేవుడు సృష్టి చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఆయన చేతులతో పనిచేయలేదు, నోటితో పనిచేశాడు. వెలుగు కలుగునుగాక అని పలికాడు, వెలుగు కలిగింది. లేని వాటిని ఉన్నట్టు చేయువాడు తెచ్చువాడు అనలా, నోటిని ఉపయోగించి లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు అని ఉంది. అంటే శూన్యంలో నుంచి దేనైనా సృష్టించడానికి దేవుడు వాక్కునే వాడాడు. కాబట్టి శూన్యమైపోయిన జీవితాల్లో ఒక సృష్టి కార్యం జరగాలి అంటే, శూన్యమైపోయిన బ్రతుకు ఒక సుందరమైన సృష్టిగా మారాలి అంటే కూడా వాక్యమే ప్రధాన భూమిక లేక పాత్ర పోషిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రకంగా ఎన్ని రకాలుగా మారుతుందో చూడు వాక్యమే. ఇలా మారి 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 యోహాను 1:1 వచ్చి ఆ వాక్యమే దేవుడై ఉంది. ప్రైజ్ ది లార్డ్. అవునా? మరి ఎంత విలువైంది! ఇన్ని రకాలుగా నీకు భద్రతనిచ్చి, నీకు పోషణనిచ్చి, జీవాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, వెలుగునిచ్చి, దారి చూపించి, శూన్యమైపోయిన బ్రతుకుని ఒక ఆశీర్వాదకరమైన సృష్టిగా చేయగలిగిన సత్తా కలిగిన ఈ వాక్కుని నువ్వు సీరియస్గా తీసుకోపోతే ఎంత నష్టం. ఏముందిలే అని అంత తేలిగ్గా వదిలేస్తే ఎంత నష్టం, ఎవరికి నష్టం? ఇటు వదిలేయటానికి ఏమన్నా సినిమా స్టోరీయా? దరిద్రం చెప్పనా? ఒక దరిద్రం మన హృదయంలో జరిగే మోసం. నువ్వు సీరియళ్ళు చూడు, మొత్తం ఉంటాయి. సినిమాలు చూడు, మూవీ స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా చూస్తాడు కదా, మొత్తం ఎక్కిద్ది. 10 సంవత్సరాల తర్వాత ఆ సినిమా గురించి చెప్తూ అది దాని స్టోరీ మొత్తం నాకు తెలుసు. 3 గంటల పిక్చర్ని ఎంత భద్రం చేసుకుంటాడో. అదేం జీవాన్ని ఇచ్చేది కాదు, నాశనం చేసేది. అవునా కాదా? కానీ వాక్యాన్ని అలాగ చెప్పగలుగుతాడా? అరగంట మెసేజ్ని, 20 నిమిషాల మెసేజ్ని. అంతెందుకు, పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం ఏం చెప్పానంటే ఎంతమందికి తెలుసు? వెంటనే ధైర్యం దేవులాడతారు, ఏడుంది వీడు నమ్మకంగా పరువు తీస్తుంటాడని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు సడన్గా ఒకడు లేపు అడుగుతాను, 2 వారాల క్రితం ఈ వారం నేనేం చెప్పానంటే, అది
మొత్తానికి ఏదో చెప్పారన్నయ్య, దేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఏం చెప్పాను అంటే, అదే అన్నయ్య, మొత్తానికి దేవుడు మాట్లాడాడు కానీ యేసు రక్తమే జయం. ఏమో సరే, ప్రతి వారం చెప్పేది అన్నీ గుర్తుపెట్టుకుంటే సంవత్సరాల ప్రసంగాలన్నీ మనలో ఉండాలి. అంత లోడ్ చేసుకునే మెమరీ నీకు లేదు. అందుకే ఆయన ఏం చేశాడంటే అనేక సంగతులు మాట్లాడి మళ్ళా వాటి రూపాలను మార్చి ఆ విషయాలనే మళ్ళా నీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఎప్పటికప్పుడు ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. నీకంత సరుకు లేదు కాబట్టి. ఇది ఆయన కృప, ఆయన దయ. అర్థమైందా? అందిన ప్రతిదీ నువ్వు తీసుకొని భద్రం చేసుకొని అందుబాటులోకి వచ్చి రన్నింగ్లోకి వస్తే సూపర్. కానీ ఏం చేద్దాం, నీకు ఎంత ఇచ్చాడో ఆయన తెలుసుగా. కాబట్టి నీ కెపాసిటీ ఎంతో, నీ విధానం ఏంటో అని తెలుసు కనుక 100 మాటలు చెప్తే ఏ 4 ముక్కలో చెవినేసుకుంటాడు. ఇక మిగిలినవన్నీ పోతాయి. ఆ పోయినవన్నీ మళ్ళీ నేను చెప్పుకోవాలి ఈ ముఖానికి. చెప్పుకొని అప్పుడొక మాట ఎక్కించుకొని ఇంతవరకు చెక్కుకొచ్చా. ఏదో కొంతవరకు చేంజ్. ఆయన ఆశపడతాడు ఇంకొంచెం సీరియస్గా తీసుకుంటే బాగుండు, మరికొన్ని మాటలు ఎక్కుతాయి, ఇంకా తొందరగా రెడీ అవుతారని. అలా సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఒక సాధారణ స్థితిలో ఆగలేదు, శ్రేష్ఠ భక్తులయ్యారు, అనేకులకు దీవెనకరంగా మారారు. ఏముంది లేని టేక్ ఈజీగా తీసుకున్న వాళ్ళు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆగిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ విన్న మాటల్ని దయచేసి మీరు సీరియస్గా తీసుకొని ఒక లాకర్ లాగా మీ హృదయాన్ని సిద్ధపరచుకొని భద్రం చేసుకోవటానికి ట్రై చేయండి. దేవుడు విలువైన మాటలు అందిస్తాడు. వాక్యాన్ని ధ్యానించండి. బోల్డ్ అంత ప్రయోజనం దీనివల్ల మనకి. ఓకే.